ధర్మ, కనీసం గీత అంత్యక్రియలైనా ఇంటి దగ్గర చేద్దాం. తను పెరిగిన చోటైనా దహన సంస్కారం చేద్దాం రా. వద్దన్నయ్య, ఒక్కసారి వదిన్ని చూడు. ఎలా అయిపోయిందో. అంజల్ని కూడా అలాగే చూద్దాం అనుకుంటున్నావా? గీత చనిపోయినట్టు అంజలికి ఎప్పటికీ తెలియకూడదు. ఈ రహస్యం ఇప్పుడే కాలి బూడిదైపోవాలి. ఏంటి? బూడిద చేస్తారా? వద్దు, అలా జరగకూడదు. వద్దు వద్దు. అవును, కాలి బూడిదైపోవాలి. అవునండి, అలాగే చేద్దాం. కనీసం అంజల్లైనా ప్రాణాలతో ఉండనిద్దాం. మిగిలిన సగం ప్రాణమైనా కాపాడుకుందామండి. గీత లేకుండా అంజలి ఒక్క క్షణం కూడా బతకదు. అర్జున్ బతుకు అన్యాయమైపోతుంది. అవునవును, అంజలిని కాపాడుకోండి. అదేగా మీకు ముఖ్యం. నన్ను మీ బిడ్డనే అనుకునుంటే చచ్చేలా శవమై ఉండేదాన్ని కాదు. ఇప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తున్నారు కదమ్మా. ఇంత స్వార్థం మీకు. నువ్వసలు నన్ను కన్న తల్లివేనా? నన్ను పెంచింది నువ్వేనా నాన్నా? అందరూ కలిసి నన్ను అనాథ శవం చేశారు. ఇప్పుడు నేను చచ్చిపోయినట్టు ప్రపంచానికి తెలియకుండా చేస్తున్నారు. మీకు అదే ముఖ్యం. దాని జీవితమే ముఖ్యం. నేను పట్టను, నా బాధ పట్టదు, నా చావు పట్టదు.